మనిషికి మొత్తం బాడీ పైన మోర్ దెన్ మిలియన్ హెయిర్ ఫాలికల్స్ అనేటివి ఉంటాయి. అందులో స్కాల్ప్ పైన మనకి 90,000 నుంచి 130,000 వరకు, అంటే 1,30,000 హెయిర్స్ అనేటట్టు ఉంటాయి. వాటిని ఫోలికల్ లాగా కన్వర్ట్ చేసి ఆ తర్వాత గ్రాఫ్ట్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటే ప్రాబబుల్లీ అరౌండ్ 40,000 to 70,000 గ్రాఫ్ట్స్ దాకా ఉంటాయి. సో మనకి ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే మనకి బట్టతలకి కేవలం 200 నుంచి 350 స్క్వేర్ సెంటీమీటర్ ఏరియా ఉన్నప్పుడు మిలియన్ హెయిర్ ఫాలికల్ నుంచి మనం ఎందుకు కంప్లీట్ గా రిప్లేస్ చేసుకోలేము? దానిలో ట్రాన్స్ప్లాంట్ కి ఎటువంటి డోనర్ ఏరియా ఈజ్ ద బెస్ట్ థింగ్, అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో కొంచెం కాంప్రమైజ్డ్ వర్షన్స్ లో సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్ ఆఫ్ డోనర్ ఏరియాస్ ఏవి బాగుంటాయి అనేది ఇవాళ చెప్తాను. జనరల్ గా హాస్పిటల్ ఏరియా అంటే బ్యాక్ సైడ్ నుంచి మనం తీసుకుంటే అక్కడ నుంచి మనకి డోనర్ ఏరియా అనేది బాగుంటుంది. ఎందుకంటే అందులో మనకి థిన్నింగ్ అనేది జనరల్గా వయసు పెరిగే కొద్దీ కాదు. ఓన్లీ మెడికల్గా అబ్నార్మాలిటీస్ ఉంటే లేదా స్ట్రెస్ ఆర్ లైఫ్ స్టైల్ అరేంజ్మెంట్స్ ఉంటే ఓవరాల్ థిన్నింగ్ ఉంటుంది తప్ప కంప్లీట్గా ఈ పార్ట్లో ఎప్పుడు కూడా బట్టతల వాళ్ళు చాలా వరకు కాదు, అన్లెస్ అంటిల్ కొన్ని రేర్ అరుదైనటువంటి సినారియోస్ అయితే తప్ప. సో కాబట్టి డోనర్ ఏరియా అనేది ఎప్పుడు కానీ బట్టతల కాని ఏరియాలో తీసుకోవడం ఉత్తమం. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ప్లాంట్లో పెట్టుకోవాల్సిన ఏరియా ఎప్పుడు కూడా మనకి న్యాచురల్గా ఉండాలి కాబట్టి ఈ ఏరియా తీసుకోవడం అనేది ఉత్తమం. దానిలో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది ఇక్కడ హెయిర్ స్ట్రైట్గా ఉంటాయి, కొంతమంది ఇక్కడ కర్లీగా ఉంటాయి. సో అప్పుడు కొంతవరకు కర్లీగా రావచ్చు, బట్ జనరల్గా దే ఆర్ మోర్ న్యాచురల్ ఫ్రమ్ దిస్ పాయింట్. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద డోనర్ ఏరియా. నెక్స్ట్ గడ్డం నుంచి తీస్తాం. ఇది మిడ్ అండ్ వర్టెక్స్ ఏరియాలో పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఇది కర్లీగా ఉంటుంది, మందంగా ఉంటుంది. జనరల్గా గ్రాఫ్ట్ లో సింగిల్ ఫోలిక్యులర్ ఆర్ 2 ఫోలిక్యులర్ కంటే ఎక్కువగా ఉండదు. సో అందువల్ల మనకి జనరల్ గా బియర్డ్ నుంచి తీసిన హెయిర్స్ అనేటువంటివి సెకండ్ లైన్ ఆఫ్ డోనర్ ఏరియాకి వాడు. తర్వాత ఛాతీ, ఆర్మ్పిట్స్ అండ్ ఆల్సో బాడీ హెయిర్ అనేది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రయారిటీస్ లో పెడతాం. సో చూశారు కదా, మనకి డోనర్ ఏరియా ఎలా ఉంటుంది అనేది అసెస్ చేసుకోవాలనుకుంటే సెండ్ యువర్ స్కాల్ప్ పిక్స్ అండ్ ఆల్సో బట్టల సైజ్ బట్టి మనకి ఎంత పడుతుంది ఏంటి అనేసి వీ కెన్ డిసైడ్ అండ్ వీ కెన్ ప్లాన్ కంప్లీట్ రెస్టోరేషన్. సో ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ డాక్టర్ నాగరాజు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో.